తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రేజ్ ఉండాలి కానీ ఫార్మాట్తో సంబంధం లేదు, ఫాలోయింగ్ ఉండాలి కానీ వేదికతో పని లేదు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి చెప్తున్న మాటలేవి. వన్డేలు అంతరించిపోతున్న వేళ వీరిద్దరూ మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్కు ఊపిరిపోశారు. రోకో జోడీ జట్టులో ఉండడంతో ప్రపంచ క్రికెట్ దేశాలు టీమిండియాతో టీ20 సిరీస్ కంటే వన్డే సిరీస్ ఆడడానికి ఆసక్తి చూపించడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండడం ఇందుకు ప్రధాన కారణం. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత వీరిద్దరూ క్రికెట్లో కొనసాగడం కష్టమే. దీంతో వీరున్నప్పుడే వీరి క్రేజ్ను కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు వాడుకోవాలని చూస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న కారణంగానే ఇంకా 50 ఓవర్ల ఫార్మాట్కు ఆదరణ లభిస్తున్న మాట వాస్తవం. దీంతో వీరిద్దరూ ఉన్నప్పుడే వీరి క్రేజ్ను అన్ని దేశాల క్రికెట్ బోర్డులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. చాలా దేశాలు కోహ్లీ, రోహిత్ ఉన్నప్పుడే తమ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి డెవలప్ చేసుకోవాలని భావిస్తున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించాయి. అందుకే రాబోయే పర్యటనలు మరిన్ని వన్డే మ్యాచ్లను యాడ్ చేయాలని ఈ 3 దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐని రిక్వెస్ట్ చేశాయి. టీమిండియా మ్యాచ్ అంటే అది కూడా కోహ్లీ, రోహిత్ జట్టులో ఉంటే స్టేడియం హౌస్ఫుల్ కావడం ఖాయం. రోకో జోడీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతుండడంతో 2027 వన్డే వరల్డ్ కప్కు సంవత్సరం సమయం ఉంది. దీంతో ఇప్పుడు అన్ని జట్లు ఇండియాతో వన్డే సిరీస్కు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఆల్రెడీ స్కెడ్యూల్ ప్రకారం ఉన్న వన్డేలను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. టీమిండియా స్కెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తర్వాత జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇక ఆగస్టులో ఐర్లాండ్తో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం ఐర్లాండ్ బీసీసీఐ స్కెడ్యూల్ను ఖరారు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి. ఈ సిరీస్ సౌతాంప్టన్ లేదా ఐర్లాండ్ లో జరగవచ్చు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఐర్లాండ్ క్రికెట్ ఇప్పుడు టీ20ల స్థానంలో వన్డే సిరీస్ కోసం ఒత్తిడి చేస్తుంది. బీసీసీఐ ఇంకా ఈ డిమాండ్ను అంగీకరించలేదు. వన్డే సిరీస్ అయితే కోహ్లీ, రోహిత్లు ఉంటారు. దీంతో తమ దేశం ఆర్థికంగా కొంచెం కోలుకుంటుందని ఐర్లాండ్ భావించింది. ఆగస్టులో టీమిండియా 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో అడుగు పెడుతుంది. దిత్వా తుఫాన్ వల్ల స్కెడ్యూల్లో ఈ సిరీస్ లేకపోయినా లంక క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ చేయడంతో బీసీసీఐ ఒప్పుకుంది. అయితే ఇంకా ఈ స్కెడ్యూల్ ఖరారు కాకుండానే ఇప్పుడు లంక క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కోసం ఏర్పాట్లు చేస్తుంది. 3 వన్డేలు నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తూ ఒత్తిడికి గురి చేస్తుంది. ఎందుకంటే రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడం ఇందుకు కారణం. బహుశా వీరిద్దరికీ ఇదే చివరి శ్రీలంక పర్యటన కావచ్చు. టీ20ల బదులు వన్డే సిరీస్ నిర్వహిస్తే తమ బోర్డు ఆర్థికంగా లాభపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే రూట్లో వెళ్లి న్యూజిలాండ్ సక్సెస్ అయింది. 2026 చివరిలో టీమిండియాతో న్యూజిలాండ్ జట్టు మొదట 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే రోహిత్, కోహ్లీ ఉండడంతో కివీస్ క్రికెట్ బోర్డు మరో 2 వన్డేలు అదనంగా యాడ్ చేయాలని సూచించింది. 2027లో వన్డే సిరీస్ కూడా ఉండడంతో బీసీసీఐ 5 వన్డేల సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చాలా సంవత్సరాల తర్వాత 5 వన్డే మ్యాచ్ల సిరీస్ చూడబోతున్నాం. 2019లో చివరిసారిగా 5 వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా 7 ఏళ్ల తర్వాత మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్లో 5 వన్డేలు ఆడడానికి సిద్ధంగా ఉంది.